నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో మరోసారి తెరపైకి కసిరెడ్డి. మద్యం కుంభకోణంలో కీలక వ్యక్తిగా అభియోగాలు. వివేకా హత్య కేసులో సాక్షి రంగన్న మృతిపై దర్యాప్తు ముమ్మరం. స్లో పాయిజన్ ఇచ్చారా అనే కోణంలో సిట్ విచారణ. అమరావతిలో 31 సంస్థలకు భూ కేటాయింపులు కొనసాగింపు. 13 సంస్థలకు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం. ఇంటర్ పరీక్ష రాస్తూ విద్యార్థిని మృతి. కడపలో బుధవారం దుర్ఘటన. హైజాకర్ల చెర నుంచి రైలును విడిపించిన పాక్ సైన్యం. 33 మంది మిలిటెంట్లను మట్టుబెట్టినట్లు వెల్లడి. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం కుట్రంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిదేనని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. పాత్రధారి, సూత్రధారి రెండూ ఆయనేనని తెలిపారు. నేను గతంలో కూడా చెప్పాను, లిక్కర్ స్కామ్లో పాత్రధారి, సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పా. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తా. వైసీపీ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో జగన్ కు అత్యంత సన్నిహితుడు, దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర, ప్రమేయం మరోమారు తెరపైకి వచ్చింది. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డి అని వైసీపీలో ఒకప్పుడు నంబర్ 2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి చెప్పడం చర్చనీయాంశమైంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో పాత్రధారి, సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని, ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలు, రహస్యాలు, లోగుట్లన్నీ తెలిసిన విజయసాయిరెడ్డి చెప్పడం సంచలనం సృష్టించింది. జగన్ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలకు లంచాలు చెల్లించేందుకు అంగీకరించిన వారికే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టడం, వారి నుంచి ముడుపులు వసూలు చేయడం లాంటి బాధ్యతలో రాజ్ కసిరెడ్డి నిర్వహించేవారని ప్రధాన అభియోగం. సిఐడి, సిట్ దర్యాప్తులోనూ ఇప్పటికే దీనికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. తాజాగా విజయసాయిరెడ్డి రాజ్ కసిరెడ్డి పేరు చెప్పడంతో ఆయనెవరు, జగన్ కు ఆయనకు మధ్య సంబంధం ఏంటి, మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయం ఏమిటనే ఆసక్తి నెలకొంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు, దూరపు బంధువు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమించారు. తెర వెనుకంతా మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని అభియోగం. వైసీపీ పాలనా కాలంలో ఒక్కో మద్యం కేసుకు 150 నుంచి 450 రూపాయల వరకు లంచాలు తీసుకున్నారని, అలా చెల్లించిన కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారని, నెలకు 60 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 4 ఏళ్ల 2 నెలల్లో 3000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారనే ఫిర్యాదులు ఉన్నాయి. లంచాల వసూళ్ల నెట్వర్క్ లో నాటి ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఓ పెద్ద రెడ్డి కుమారుడు మాస్టర్ మైండ్ గా వ్యవహరించగా, అదంతా పక్కాగా అమలు చేయడంలో రాజ్ కసిరెడ్డి కీలకమని సిట్ గుర్తించింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో దీనికోసం కార్యాలయం ఏర్పాటు చేసుకుని దందా నడిపినట్లు తేల్చింది. ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనాలి, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏ రోజు ఏ బ్రాండ్లు అమ్మాలనేది ఆయన ఆదేశాల మేరకే జరిగేవని సిట్ విచారణలో తేలింది. మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థలు చెల్లించే లంచాల వసూళ్ల కోసం క్యాష్ హ్యాండ్లర్లు, క్యాష్ కొరియర్లతో కూడిన వ్యవస్థ నిర్వహణంతా రాజ్ కసిరెడ్డే చూసేవారని, ఆ లంచాల్ని బిగ్ బాస్ కు చేరవేయడంలో కీలక పాత్ర ఆయనదేనన్న అభియోగాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి తాజా ప్రకటనతో ఈ అంశాలన్నీ చర్చనీయాంశమయ్యాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న అనుమానాస్పద మరణంపై సిట్ దర్యాప్తు ప్రారంభించింది. రంగన్న మృతదేహానికి 2 సార్లు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహంలోని 20 రకాల అవయవాలను సేకరించి 4 ప్రముఖ ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల కోసం పంపించారు. నివేదిక వచ్చేలోగా ఆయన మరణంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు సాంకేతికపరమైన దర్యాప్తు సిట్ నిర్వహిస్తోంది. స్లో పాయిజన్ ఏమైనా ఇచ్చారా అనే కోణంలో కూడా సిట్ దర్యాప్తు చేస్తోంది.
వైఎస్ వివేక హత్య కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న అనుమానాస్పద మృతిపై విచారణ వేగంగా సాగుతోంది. స్లో పాయిజన్ ద్వారా ఆయన్ను అంతమొందించారేమోనన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ నెల 5న కడప రిమ్స్లో చికిత్స పొందుతూ వాచ్మెన్ రంగన్న మృతి చెందగా పోస్టుమార్టం నిర్వహించి ఆయన మృతదేహం నుంచి విస్రా సేకరించారు. పొట్టలోని జీర్ణక్రియలో విస్రా ముఖ్యమైన అవయవం. విస్రాలో ఏదైనా కలుషితమైతే పోస్టుమార్టం నివేదికలో బయటపడుతుంది. కేసు తీవ్రత దృష్ట్యా ఈ నెల 8న శ్మశాన వాటికలో పాతిపెట్టిన రంగన్న మృతదేహాన్ని వెలికితీసి రీపోస్టుమార్టం నిర్వహించారు. రంగన్న శరీరం నుంచి 20 రకాల ముఖ్యమైన అవయవాల్ని సేకరించారు. కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, ఎముకలు, జీర్ణక్రియకు సంబంధించిన అవయవాలు, మెదడులోని భాగాలు, కాలి, చేతిగోళ్లు, తల వెంట్రుకలు, లాలాజలం వంటి 20 రకాల అవయవాల్ని సేకరించి ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచారు. రంగన్న చనిపోవడానికి స్లో పాయిజన్ ఏవైనా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేయడానికి కావలసిన అవయవాల్ని ఆయన శరీరం నుంచి సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. లాలాజలం, తల వెంట్రుకలు, చేతిగోళ్లు, కొన్ని ఎముకల్లో ఆలస్యంగా స్లో పాయిజన్ ప్రభావం కనిపిస్తుందని వైద్యులు చెప్తున్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రంగన్న 2 ఏళ్లుగా చికిత్స తీసుకుంటున్నారు. ఆయన వాడిన మందులు, ఔషధాల్ని పోలీసులు సీజ్ చేశారు. వాటి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. రంగన్న వాడుతున్న సెల్ ఫోన్తో పాటు కాల్ డేటా వివరాలు, కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల నివాసమున్న స్థానికుల కాల్ డేటాను సిట్ సేకరిస్తోంది. రంగన్నకు 4 ఏళ్ల నుంచి ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉన్న పోలీసుల వివరాలు, చనిపోవడానికి నెల రోజుల ముందు నుంచి బందోబస్తులో ఉన్న పోలీసుల కాల్ డేటా పరిశీలిస్తున్నారు. రంగన్న ఎక్కడెక్కడికి వెళ్లాడు, వారి కుటుంబ సభ్యులు ఎవరెవరితో మాట్లాడారు అనే దానిపైన ఆరా తీస్తున్నారు. సాంకేతికంగా రంగన్న ఇంటి పరిసరాల్లో సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న వారి నుంచి రంగన్న కుటుంబ సభ్యులకు ఫోన్లు వెళ్లాయా అనే దానిపై ఆరా తీస్తున్నారు. వివేక కేసులో బెయిల్పై విడుదలై పులివెందులలో తిరుగుతున్న నిందితుల కదలికలపైన నిఘా పెట్టారు. రంగన్న చనిపోయే రోజు భార్య సుశీలమ్మ బయటి హోటల్ నుంచి టిఫిన్ తెప్పించి పెట్టింది. టిఫిన్ తిన్న తర్వాతనే రంగన్న అస్వస్థతకు గురయ్యాడు. రంగన్నకు ఏ హోటల్ నుంచి టిఫిన్ తెచ్చారనే వివరాల్ని సిట్ అధికారులు సేకరిస్తున్నారు. రాజధాని అమరావతిలో 31 సంస్థలకు గతంలో చేసిన 629 ఎకరాల భూ కేటాయింపులను కొనసాగించాలని, 13 సంస్థలకు 177 ఎకరాల కేటాయింపులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూ కేటాయింపులు కొనసాగిస్తున్న సంస్థలకు నిర్మాణ గడువు 2 ఏళ్లు పెంచింది. అమరావతిలో 2014-19 మధ్య జరిగిన భూ కేటాయింపుల్ని రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తోంది. రాజధాని అమరావతిలో గతంతో పాటు కొత్తగా చేస్తున్న భూ కేటాయింపులపై ఇప్పటికీ 3 సార్లు సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో భూములు పొందిన వాటిలో 13 సంస్థలకు కేటాయింపులు రద్దు చేయాలని, 31 సంస్థలకు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నెల 17న జరిగే మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోదముద్ర వేయనుంది. 2014-19 మధ్య 130 సంస్థలకు 1277 ఎకరాల్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. వాటిలో 69 ప్రభుత్వ, 61 ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. భూ కేటాయింపులు కొనసాగించాలని నిర్ణయించిన 31 సంస్థల్ని 3 కేటగిరీలుగా చేశారు. రాజధానిలో 2 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు అప్పట్లో ఒకదానికి 5, రెండోదానికి 8 ఎకరాలు కేటాయించారు. తాజాగా మంత్రివర్గ ఉపసంఘం ఒక కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. దీన్ని మొదటి కేటగిరీలో చేర్చారు. దీనికి సిఆర్డీఏ కమిషనర్ సవరించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేస్తారు. లీజు ఒప్పందం జరిగిన 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని షరతు విధించారు. భూ కేటాయింపులు కొనసాగించాలని నిర్ణయించి వాటిలో 11 సంస్థలు గతంలో సిఆర్డీఏతో ఒప్పందాలు చేసుకోలేదు. వాటికి ఒప్పందాలు చేసుకోవాలని కోరుతూ సిఆర్డీఏ తాజాగా లెటర్ ఆఫ్ ఇన్విటేషన్ జారీ చేయనుంది. దాన్ని అందుకున్న 30 రోజుల్లోగా ఒప్పందం చేసుకోవాలి. అప్పటి నుంచి 2 ఏళ్లలోగా నిర్మాణాలు పూర్తి చేయాలి. వాటిలో టీటీడీకి కేటాయించిన 25 ఎకరాల్లో ఇప్పటికే ఆలయ నిర్మాణం పూర్తయింది. తాజాగా విక్రయ ఒప్పందాలు చేసుకోనున్న మిగతా 10 సంస్థల్లో ఎక్కువ శాతం ఆతిథ్య రంగానికి చెందిన హోటళ్లు, రిసార్టులు ఉన్నాయి. గతంలోనే విక్రయ, లీజు ఒప్పందాలు చేసుకున్న 19 సంస్థలకు ప్రాజెక్టు అమలు గడువును 2027 మార్చి 31 వరకు పెంచాలని నిర్ణయించారు. వాటిలో ఎస్ఆర్ఎం, విట్, అమృత యూనివర్సిటీలు ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేశాయి. ఎన్ఐడి నిర్మాణం కూడా చాలా వరకు పూర్తయింది. రాజధానిలో స్థలాలు తీసుకుని నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రాని 13 సంస్థలకు భూ కేటాయింపులు రద్దు చేశారు.
బుగ్గమఠం భూముల ఆక్రమణ విషయంలో వైసీపీ మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమ మఠానికి చెందిన భూముల ఆక్రమణపై వివరణ ఇవ్వాలని, భూ కబ్జాదారుగా పేర్కొంటూ ఎందుకు ఖాళీ చేయించకూడదో చెప్పాలంటూ తిరుపతి బుగ్గమఠం సహాయ కమిషనర్ మార్చి 7న పెద్దిరెడ్డికి ఇచ్చిన సంజాయిషీ నోటీసును నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. తిరుపతి పట్టణం ఎమ్మార్పల్లి పరిధిలోని సర్వే నంబర్ 261/2లోని 2.38 ఎకరాల విషయంలో యాజమాన్య హక్కులను రుజువు చేసుకునేందుకు పెద్దిరెడ్డి వద్ద ఎలాంటి దస్త్రాలు లేనందున ఆ భూమి విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చెప్పింది. సర్వే నంబర్ 261/1లో 80 సెంట్ల విస్తీర్ణం విషయంలో టైటిల్ ఉందని పెద్దిరెడ్డి చెబుతున్న నేపథ్యంలో ఆ స్థలం విషయంలో మాత్రమే ప్రస్తుతానికి రక్షణ కల్పిస్తున్నామని పేర్కొంది. మఠం ఈవో జారీ చేసిన షోకాస్కు వివరణ ఇచ్చేందుకు గడువును 2 వారాలు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ వ్యవహారంపై సవివరంగా ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె సుమతి బుధవారం ప్రకటించారు. చిన్నప్పటి నుంచి చదువులో మంచి ప్రతిభ కనబరుస్తుంది. అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధిస్తోంది. ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలోనూ 425 మార్కులతో సత్తా చాటింది. కానీ ఆ చదువుల తల్లిని విధి వంచింది. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్ష రాస్తుండగా మృత్యు ఒడిలోకి చేర్చింది. కడపకు చెందిన ఆయేషా మహీం షేక్ ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ ఏడాది చదువుతోంది. కొద్ది రోజులుగా బాధపడుతున్న ఆయేషా బుధవారం పరీక్ష రాస్తుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలని అధికారులను సీఎస్ విజయానంద్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖ అధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరి మొబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించాలని, జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో పేపర్ లీక్ వంటి వదంతులు, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షలకు మొత్తం 3450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. 163 సెన్సిటివ్ పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొత్తం 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్టు వెల్లడించారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా తాగునీరు అందించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. పైప్లైన్ల మరమ్మతులతో పాటు రిజర్వాయర్ల వద్ద లీకులు లేకుండా ముందస్తు చర్యలపై దృష్టి సారించింది. నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా 43 రిజర్వాయర్ల ద్వారా తాగునీటిని ఆయా ప్రాంతాలకు అధికార యంత్రాంగం సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. గుంటూరులో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నగరపాలక సంస్థ సుమారు 10 కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. 9,55,00,000తో కార్పొరేషన్ పరిధిలోని శివారు కాలనీలు, గ్రామాలకు తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టింది. త్వరలోనే టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించనున్నారు. శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు డివిజన్ల వారీగా ప్రతిపాదనలు సిద్దం చేశారు. గత నెలలోనే కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి కారణంగా జాప్యం జరిగింది. నగరంలోని శివారు ప్రాంతాల్లో పైపులైన్ల లీకులు, మరికొన్ని ప్రాంతాల్లో సరఫరా విధానం సరిగా లేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల్ని కమిషనర్ శ్రీనివాసులు ఆదేశించారు. ఉండవల్లి నుంచి తక్కెళ్లపాడు, సంగం, జాగర్లమూడి నుంచి ఎల్ఆర్కు వచ్చే ప్రధాన పైపులైన్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అన్ని ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. శివారు కాలనీలకు యుద్ధ ప్రాతిపదికన పైపులైన్లు ఏర్పాటు చేయడం, తాగునీటి సరఫరా వ్యవస్థలో లోటుపాట్లు లేకుండా చూడడం, బోరు పంపుల మరమ్మతులు, అవసరమైన చోట కొత్త బోర్లు వేయడం, పైపులైన్లు లేని శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించడం చేయాలని వేసవి కార్యాచరణలో స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాలో లోపాలు, కలుషిత నీటి సరఫరా, లీకేజీలు, ఇతర సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడన్నా పైప్ లైన్స్ పాతవి పాడైపోయి వీక్గా ఉంటే కొన్ని బ్రేక్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ వీటన్నిటి కూడా కొత్తగా వేయాల్సిన వాటికి వీటన్నిటి కూడా ప్రొవిజన్ పెట్టుకొని కొంత అమౌంట్ పెట్టుకోవడం. ఇంకా మేజర్గా మనకి సమ్మర్లో ఏంటంటే మేజర్ పైప్ లైన్స్ కూడా కొన్ని కారణాల వల్ల బ్రేక్ అవుతూ ఉంటాయి. సో వాటిని కూడా మనం ఐడెంటిఫై చేసుకొని గత 3 yearsలో ఎక్కడైతే సమ్మర్లో ప్రాబ్లమ్స్ వచ్చాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా వాటిని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఇవి కాకుండా
మేజర్ పైప్స్ అంటే వాటర్ తీసుకొచ్చే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కానీ లేకపోతే హౌస్ హోల్డ్స్కి వెళ్ళే పైప్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడైనా డ్రైన్స్లో కానీ మిక్స్ అయి ఉన్నాయా లేవో చూసుకోవటం, వాటిని రీప్లేస్ చేసుకోవటం, వాటిని అవసరమైతే కొంచెం హైట్ పెంచుకొని చేసుకోవటం, ఇవి కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే లాస్ట్ సమ్మర్లో కూడా చాలా వరకు చేసాము. అట్లనే అప్ టు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ దాకా కూడా ఈ పైప్ లైన్స్ చేంజ్ చేసుకుంటూ వచ్చాం. ఎనీహౌ ఈ సంవత్సరం ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే అవి కూడా మనం ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో, ఎందుకంటే వాటర్ కంటామినేషన్ జరగకుండా చూసుకునేదానికి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని పురపాలక సంఘాల్లోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఆయా పురపాలక సంఘాలు చర్యలు చేపట్టాయి. పల్నాడు జిల్లా మాచర్ల, దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్లలో ఏప్రిల్ వరకు సరఫరా చేసేందుకు నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. మోటార్ బోర్లు, పంపు సెట్ల మరమ్మతులు, జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవడమే కాకుండా శివారు కాలనీలకు కొత్త పైపు లైన్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. పిడుగురాళ్ల మున్సిపాలిటీ పరిధిలో రాబోయే వేసవి కాలానికి దృష్ట్యా మంచినీటి సరఫరా సంబంధించి అంతా కూడా సఫిషియెంట్గా ఉంది. ఇంకా దాహార్తి తీర్చాల్సిన ప్రదేశాల్లో కూడా వాటర్ ట్యాంకర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. పట్టణంలో 4-5 వార్డులకి ఈ మధ్య రీసెంట్గా వాటర్ పైప్ లైన్లు వేసి 50 లక్షలతో పైప్ లైన్లు వేసి వాటర్ కూడా సప్లై చేసామండి. సఫిషియెంట్ వాటర్ ఇచ్చాం. ఇదివరకులాగా లీకులు పడితే ఇదివరకు మున్సిపాలిటీ పరిధిలో వాటర్ ఆగిపోయి 2 రోజులు ఇవ్వకోకుండా ఉండటం అనేది లేకపోకుండా శాసనసభ్యుల ఆదేశాల ప్రకారం గోవిందాపురం నుంచి వచ్చే వాటర్ పైప్ లైన్ని డైవర్షన్ చేసి అందులో మన పక్కన ఉన్న చెరువు నింపి మిగతాది వాటర్ ప్రజలకు ఇస్తాము. ఎప్పుడన్నా లీక్స్ పడినప్పుడు వేసేటప్పుడు పట్టణ ప్రజలు ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఏదైనా లీక్ పడినప్పుడు ఇదివరకు లాగా 2 రోజులు 3 రోజులు వాటర్ ఆగదండి. ఇంకా అదియూ కాక మిగతా 15 లక్షలతో ఆర్ఆర్ నగర్లోను మళ్ళీ జంగాల కాలనీలోనూ వీటిల్లో కూడా శాసనసభ్యులు వారి నిధులు కేటాయించారు. వాటితో కొత్తగా బోర్లు వేసి ఈ 4-5 రోజుల్లో ఆ ప్రాంతాలు కూడా వాటర్ సఫిషియెంట్గా అందేటట్టు చేస్తామండి. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెట్టిన ఎన్ఈపీ నూతన జాతీయ విద్యా విధానం కాదని, అది బీజేపీ విధానం మాత్రమే అని తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శించారు. దేశాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశం బీజేపీకి లేదని, కేవలం హిందీని దేశవ్యాప్తం చేయటమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. తమిళనాడులో విద్యాభివృద్ధిని ఎన్ఈపీ సమూలంగా నాశనం చేసిందని, అందుకే తమిళనాడు వ్యతిరేకిస్తున్నట్లు స్టాలిన్ వివరణ ఇచ్చారు. సామాజిక న్యాయం అందించే రిజర్వేషన్లను ఎన్ఈపీ అంగీకరించబోదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధిని ఎన్ఈపీ వ్యతిరేకిస్తుందని, 3-5 తరగతులకు పబ్లిక్ బోర్డు పరీక్షలు నిర్వహించి విద్యార్థుల వడపోతకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. వృత్తి విద్యా పేరుతో బీజేపీ కుల విద్యను ప్రవేశపెడుతోందని స్టాలిన్ మండిపడ్డారు. మరోవైపు విద్యార్థుల భవిష్యత్తుతో డీఎంకే చెలగాట మాడుతోందని, భాషాపరమైన వివాదాలు సృష్టించడమే డీఎంకే పనిగా పెట్టుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆక్షేపించారు. డిజిటల్ అరెస్టుల పేరిట ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ఆగడాలకు కేంద్రం అడ్డుకట్ట వేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. భారత మొబైల్ నంబర్లను ప్రదర్శించే అంతర్జాతీయ మోసపూరిత కాళ్లను గుర్తించి నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఒక వ్యవస్థను రూపొందించారని చెప్పారు. డిజిటల్ అరెస్టుల కోసం సైబర్ నేరగాళ్లు వినియోగించిన 3,962 స్కైప్ ఐడీలను కేంద్రం బ్లాక్ చేసిందని బండి సంజయ్ తెలిపారు. 83,668 వాట్సాప్ ఖాతాలను సైతం నిలిపివేసిందని పేర్కొన్నారు. రాజ్యసభలో డిజిటల్ అరెస్టు అంశంపై ఎంపీ ఫౌజియా ఖాన్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ ఈ మేరకు సమాధానమిచ్చారు. దేశంలోని అన్ని రకాల సైబర్ నేరాలను పరిష్కరించడానికి హోంమంత్రిత్వ శాఖకు అనుబంధ కార్యాలయంగా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం వంటి చర్యలను కేంద్రం తీసుకుందన్నారు. గత నెల చివరి తేదీ నాటికి 7.81 లక్షల సిమ్ కార్డులు, 2,08,469 ఐఎంఈఐలను పోలీసులు బ్లాక్ చేసినట్టు వివరించారు. రైలును హైజాక్ చేసిన బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లను పాకిస్తాన్ సైన్యం మట్టుబెట్టింది. ఆపరేషన్ విజయవంతంగా ముగిసినట్లు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రకటించారు. హైజాక్కు పాల్పడిన మొత్తం 33 మందిని హతమార్చినట్లు తెలిపారు. హైజాక్ సమయంలో మిలిటెంట్లు బందీలుగా చేసుకున్న ప్రయాణికుల్లో 21 మందితో పాటు 4 సైనికులు చనిపోయినట్లు ప్రకటించారు. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటనలో 21 మంది ప్రయాణికులు, 4 సైనికులు మిలిటెంట్ల కాల్పులో చనిపోయినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. సైనిక ఆపరేషన్లో 33 మంది మిలిటెంట్లు హతమైనట్లు తెలిపింది. మొత్తంగా సైనిక ఆపరేషన్ విజయవంతంగా ముగిసినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. మిగిలిన ప్రయాణికుల్ని కాపాడినట్లు తెలిపింది. బలోచిస్తాన్ ప్రావిన్స్ లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్ కు వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను బలోచ్ లిబరేషన్ ఆర్మీ BLA మిలిటెంట్లు మంగళవారం హైజాక్ చేశారు.
ఘటన జరిగిన సమయంలో 9 కోచుల్లో 440 మంది ప్రయాణికులు ఉన్నారు. హైజాక్ ఘటనను సవాల్గా తీసుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. సైనిక ఆపరేషన్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఫ్రాంటియర్ కార్ప్స్, ఎస్పీజీ కమాండోస్ పాల్గొన్నారు. పాక్ సైన్యం విజయవంతంగా రైలును తమ నియంత్రణలోకి తీసుకుంది. ఆపరేషన్ సమయంలో మిలిటెంట్లు ఆఫ్ఘాన్లోని తమ సహాయకులు, సూత్రధారులతో శాటిలైట్ ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు చర్చలు జరిపారు. మిలిటెంట్లు ప్రయాణికుల్ని రక్షణ కవచాలుగా ఉంచుకోవడంతో సైనిక చర్య ముగించడానికి సమయం పట్టింది. మంగళవారం సాయంత్రానికి 100 మందిని, బుధవారం మిగతా వారిని రక్షించారు. ఆత్మాహుతి బాంబర్లను స్నైపర్స్ అత్యంత ఖచ్చితత్వంతో కాల్చి చంపారు. ఒక్కో బోగీలో మిలిటెంట్లను హతమారుస్తూ ఆపరేషన్ ముగించారు. కాల్పుల్లో గాయపడిన ప్రయాణికులకు రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిలిటెంట్లు వారికి సహాయం చేసేవారని వదిలిపెట్టేది లేదని పాక్ సైన్యం హెచ్చరించింది.